విలియం కెరీ ఒక సాధారణ ఇంగ్లీష్ బూట్లు మరమ్మతు చేసే వ్యక్తి. ఆధునిక మిషనరీల తండ్రిగా ప్రసిద్ధి చెందాడు. 1761లో జన్మించిన ఆయన బూట్లు రిపేర్ చేస్తూ స్వయంగా భాషలు నేర్చుకుని సువార్త కోసం ఆసక్తితో ఉండేవాడు. 1792లో ఆయన ప్రకటించిన శక్తివంతమైన ప్రసంగం దేవుని నుండి గొప్ప విషయాలు ఆశించండి, దేవుని కోసం గొప్ప ప్రయత్నాలు చేయండి. అదే సంవత్సరం బాప్టిస్ట్ మిషనరీ సొసైటీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. 1793లో కుటుంబంతో భారతదేశానికి వచ్చాడు. అనారోగ్యం, పేదరికం, వ్యతిరేకతలు ఎన్నో ఎదుర్కొన్నారు. సేరంపూర్కు మారి 40 సంవత్సరాలు ఇక్కడే గడిపారు. ఎప్పుడూ తిరిగి ఇంగ్లాండ్కు వెళ్ళలేదు. బెంగాలీ, సంస్కృతం, ఇతర భాషల్లో బైబిల్ అనువాదించి లక్షలాది మందికి లాభం చేశారు. సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలను వ్యతిరేకంగా పోరాడి బాలికలు, పేదల కోసం పాఠశాలలు ప్రారంభించారు. చర్చిలు స్థాపించి ఆసియాలో మొదటి డిగ్రీ ఇచ్చే సంస్థ సేరంపూర్ కాలేజీని స్థాపించారు. ఒక బూట్లు మరమ్మతు బెంచ్ నుండి దేశాన్ని మార్చిన విలియం కెరీ సాధారణ వ్యక్తి